ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పేది ఇంకా జాగ్రత్తగా వినండి. మనం సిద్ధపడాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఏ విషయాల్లో? మొట్టమొదటిది, మారు మనసు పొందనోడు ఒట్టిగా చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, మారు మనసు పొందాలి. అది సిద్ధపాటులో భాగం. మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం పొందనోడు బాప్తిస్మం పొందాలి, అది సిద్ధపాటులో భాగం. అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆ మాట స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి చూడొచ్చు మీరు. లేదా 2వ వచనం నుంచి చూడు. రాజుల కొరకును అధికారులు, అది అయిపోయింది. 3వ వచనం అయిపోయింది. 4వ వచనం చూడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. అదిగో, చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు దేవుడిని ఏదో అడుగుతావు, కోరుకుంటావు, ఓకే. ఇంతకీ మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అన్నది. ఇచ్చ అంటే కోరిక. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండవలెనని ఆయన ఇచ్చయించుచున్నాడు అనుంది. ఇచ్చయించుచున్నాడు అంటే కోరుచున్నాడు అని అర్థం. అంటే కోరికలు మనకే కాదండోయ్, దేవుడు కూడా ఉన్నాయి. దేవుని ముందుకు పోయి మనం మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో కూడా ప్రశ్నించేవాడే తెలివైనవాడు, భక్తిపరుడు. దేవునికి మహిమ. ఏంటండి, దేవుడి దగ్గరికి పోయి మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో తెలుసుకోవాలి. ఏం కోరుతున్నాడు ఇక్కడ చెప్పాడు. మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన కోరుతున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని. సత్యము అంటే 2 విధాలైన సత్యం ఉంది. వాక్యం అయి ఉన్న సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో నీ వాక్యమే సత్యం అన్నాడు. అలాగే 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశము సత్యం అన్నాడు. ఇది అక్షరమై ఉన్న సత్యం. బాగా వినండి. వాక్య సత్యములను గూర్చిన అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. ఎవడు ఏది చెబితే అది విని గుడ్డిగా దేనిని ఫాలో అవ్వకూడదో. మరి ముఖ్యంగా ఈ దినాలలో అందరి చేతుల్లోకి సెల్ ఫోన్లు వచ్చాయి. చదువులేని మొరటవాడు సైతము సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు. కాసేపు లోకాన్ని చూస్తున్నాడు, కాసేపు వాక్యాన్ని చూస్తున్నాడు. సరే, వాక్యాన్ని చూస్తాడు, అంత మంచి వాక్యమే కదా అని మనం అనుకుంటే పొరపాటే. అన్ని ఆకులు పచ్చగానే ఉంటాయి, అన్ని ఆకులే కదా అని గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, గొర్రెలు పోయి ఆమదపు ఆకులు తిన్నాయి అనుకో, అవి కూడా ఆకులే అని ఉంగిడి తగిలి చస్తాయి. స్తోత్రం. ఇది గొర్రెలు కాసే వాళ్ళకి తెలిసిద్ది. అర్థమైందా? ఆమదపు ఆకు గొర్రెకి విషంగా మారిద్ది, చచ్చిద్ది. ఎంతమందికి తెలిసి ఈ సంగతి? కాబట్టి అన్ని ఆకులే కదని మేకలు గొర్రెలు మేయటానికి లేదు. కొన్ని మేయదగ్గ ఆకులు ఉన్నాయి, కొన్ని మేయకూడని. సంఘము దేవుడు గొర్రెలతో పోల్చాడు. కాబట్టి మనం కూడా చాలా వివేకం కలిగి ఉండాల్సిన దినాల్లోకి వచ్చాం. అంత్య దినాల అంతంలోకి మనం వచ్చాం. కాబట్టి ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు విపరీతం అవుతాయి, ఇంకా అది జరిగేదే. ఒక పక్క యుద్ధాలు విపరీతం అవుతున్నాయి, అది జరిగేదే. యేసు ప్రభు రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ సంభవాలన్నీ జరుగుతాయని యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో బహు స్పష్టంగా మాట్లాడాడు. నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు అనే విషయం, యుద్ధాలు జరుగుతాయి అనే విషయం. చూస్తారా? చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి, 3వ వచనం చదువు. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను,
ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. చూసారా, యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి, మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కావచ్చు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, మరికొన్ని చోట్ల అంతర్యుద్ధాలు కావచ్చు. మొత్తం మీద ఇప్పుడైతే ప్రపంచ పరిస్థితి అల్లకల్లోలంగానే ఉంది. ఇంకా ఉండే కొద్దీ ఇది తీవ్రతరం అయింది. యుద్ధాలు జరగవలసి ఉన్నాయి, ఆ సమాచారాలు మీకు వినపడతాయి కానీ అంత వెంటనే రాదన్నాడు. మొదటిది అబద్ధ క్రీస్తులు, రెండవది యుద్ధాలను గుర్చిన సమాచారం. ఉండే కొన్ని ఎక్కువే అవుతాయి కానీ తక్కువ మాత్రం కావు, గుర్తుపెట్టుకోండి. మూడవది మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అది అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. చూడండి, అక్కడక్కడ కరువులు. కొన్ని దేశాల్లో అయితే కరువు విలయతాండవం చేస్తుంది. మీకు తెలుసా, ఈరోజు మనకి దేవుని కృపను బట్టి 3 పూట్ల ఏదో ఏదైనా అన్నం దొరుకుతుంది మనకి. కానీ కొన్ని దేశాలలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా? కొన్ని దేశాలలో, అందులో ఉన్న రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల పరిస్థితి దారుణమైన స్థితిలో ఉంది. అది కూడా ఈరోజు యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చింది, ఇంటర్నెట్ ద్వారా. కొన్ని చోట్ల అయితే మనం తినే ఆహారం ప్రజలకు లేదు. ఘోరాతి ఘోరమైన కరువు సంక్షోభంలో అల్లాడిపోతూ ఉన్నారు. కరువులే కాదు, ప్రకృతి వైపరీత్యాలు. మీరు కేరళలో జరిగినటువంటి వయనాడు విలయం చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, నడుముల వరకు తెగిపోయినటువంటి శరీర భాగాలు, కొండ చర్యలు విరిగిపడి ఘోరాతి ఘోరంగా అనేక మంది చనిపోయారు. సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అప్పటి వరకు ఏం కాలేదు. కానీ ఇలాగే నాన్పుడు వాన పడతా ఉంది కొన్ని రోజులుగా. అది నాని కొండ చర్యలు. ఇప్పుడు కొండలు 2 రకాలు ఉంటాయండి. మట్టి రాళ్ళు మిళితమై ఉన్న కొండలు ఉంటాయి. మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉంటాయి, అచ్చంగా రాతి కొండలు ఉంటాయి. రాతి కొండలు అంత ప్రమాదకరం కాదు, కానీ మట్టి రాళ్ళు మిళితమైన కొండలు ఉన్నాయి చూసారా, అవి దెబ్బతింటాయి. విజయవాడలో జరిగిన ఘోరం కూడా అదే. అది మట్టి రాళ్ళు 2 మిక్స్ అయి ఉన్నటువంటి కొండ. ఆ మట్టి ఏం చేసిద్దంటే, ఈ నాన్పుడు వానలకి నాని విరిగిపడిద్ది. మీకు తెలుసా, కేరళలో వయనాడులో ఆ ప్రజలు ఇళ్ల మీదకి వచ్చిన రాళ్ళు ఏ సైజులో ఉన్నాయో తెలుసా? ఒక్కొక్క రాయి వచ్చి 2 గదులు అంత పెద్ద సైజు ఉందట. ఒక్కొక్క రాయి వచ్చి ఆ కొండ మీద నుంచి అత్యంత వేగంగా దొల్లుకుంటూ వచ్చిన ఒక్కొక్క రాయి సైజు 2 గదులు అంత ఉందట. ఇంకెక్కడ బతుకుతారండి? నీళ్ళు వచ్చినాయి, రాళ్ళు వచ్చినాయి. అది నైట్ టైం, అందరూ నిద్రావస్థలో ఉన్నప్పుడు పెద్ద సౌండ్ వచ్చిందంట. ఆ సౌండ్ తర్వాత ఇది జరిగింది. ఘోరంగా మనుషులు, భార్య లేదు, భర్త లేదు, తల్లి లేదు, పిల్ల లేదు, ఒకళ్ళ జాడ ఒకళ్ళకి లేకుండా నీళ్లలో కొట్టుకుపోయిన వాళ్ళు, ఆ మట్టి కింద సజీవ సమాధి అయిపోయిన వాళ్ళు, ఆ రాళ్ళ కింద నలిగిపోయిన వాళ్ళు. ఘోరం. ఒక వీడియో నాకు చూపించారు, అది చూసి కన్నీళ్ళు వచ్చినాయి నాకు. నడుము వరకు తెగిపోయినాయి, చేతులు తెగిపోయిన వాళ్ళు బతికిలేరు, మొత్తం డెడ్ బాడీసే. కానీ ఘోరంగా ఉంది. ఏమండి, ఇది విజయవాడ మొన్న నిన్న జరిగినటువంటి, నిన్న 7ంటికి జరిగింది అది. భూకంపాలే కాదు, ప్రకృతి విలయాలు. ఎందుకంటే అన్నిటి అంతంలోకి వచ్చేసాం. ఇక మనం చివరి ఘట్టంలోకి వచ్చాం. రాకడకు అతి సమీపంలోనికి వచ్చాం. ఇక ఆయన రాకడ దగ్గరకు వచ్చే కొద్దీ ఈ ప్రపంచ పరిస్థితి వేరే రకంగా మారిపోతుందనేది ముందుగానే బైబిల్లో ప్రవచింపబడింది. అది జరగటానికి ఈ కొన్ని సూచనలే కాదు, ముందు ఇంకా అనేక సూచనలు మనం చూడబోతున్నాం. చెప్పాడు, కరువులు, భూకంపాలు అన్నాడు. తెగుళ్ల ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు. అంతేకాదు, క్రైస్తవ్యం మీద విషము చిమ్మేటువంటి వ్యక్తులు, క్రీస్తును బట్టి మనల్ని కొట్టి తిట్టి చంపటానికి కూడా వెనకాడినటువంటి దుర్మార్గులు లెగుస్తారు. సొంత వాళ్లే మన మీద శత్రువులుగా మారిపోతారు, సొంత వాళ్లే మనల్ని అప్పగిస్తారనే విషయాలు కూడా యేసుప్రభు అక్కడే చెప్పాడు. చూడండి, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు.
అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలను వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అది సంగతి. ఇవన్నీ ఆయన రాకడకు సూచనలుగా ప్రభు మాట్లాడాడు. వీటన్నిటితో పాటు అబద్ధ బోధకులు, అబద్ధ ఉపదేశాలు కూడా తెర మీదికి భయంకరంగా వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ అబద్ధ బోధలు సంఘాలలో వ్యాపించేవాళ్ళు, సంఘాలలో వ్యాపింపజేసేవాళ్ళు దుర్బోధలు. ఈరోజు యూట్యూబ్ వచ్చింది, ఫ్రీ. ఎవడు ఏ సుత్తైనా మాట్లాడవచ్చు, ఫ్రీగా అప్లోడ్ చేసుకోవచ్చు. వర్కౌట్ అయితే వాడికే డబ్బులు వస్తాయి. వీడియో చూశారనుకో, ఆ చూసినందుకు వాడికే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు వాడు సత్యం తెలుసుకున్నాడా అసత్యం తెలుసుకున్నాడా అనే దాంతో నిమిత్తం లేదు. వాడు ఏ బోధ నేర్చుకున్నాడో, అది విషబోధో మంచి బోధో అనవసరం. ఎవడికి దొరికిందో వాడు యూట్యూబ్లో అప్లోడ్ చేసి కూర్చుంటున్నారు. సంఘమా, డేంజర్ రోజుల్లోకి వచ్చాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మన భక్తిని, ఆత్మీయతను కాపాడుకోవాలి. చెవికి వినబడే ప్రతి బోధను గుడ్డిగా నమ్మొద్దు. కనపడ్డ ప్రతి సహవాసానికి గుడ్డిగా పరిగెత్తొద్దు. ఒక చోట నాటబడండి, ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుడు మీకు ఒక మార్గాన్ని చూపించాడా, అక్కడ స్థిరంగా నాటబడండి. అర్థమైందా? ఒక పునాది మీద కట్టబడిన అనుభవంలోనికి రండి. ఎందుకంటే పరిస్థితులు చాలా దుర్భరంగా మారిపోబోతున్నాయి. అందుకే రక్షణ పొందడం మాత్రమే కాదు, వాక్యం అనే సత్యమును గూర్చిన అవగాహన కూడా మనం కలిగి ఉండాలి. సేవకులు దాన్ని బోధించాలి, విశ్వాసులు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రతి విశ్వాసి గుండెల్లో ఒక తీర్మానం ఉండాలి. నేను సత్యాన్నే నమ్మాలి, సత్యాన్నే నేను కలిగి ఉండాలి, సత్యాన్నే ప్రకటించాలి, సత్యాన్నే బోధించాలి. నేను అసత్యాన్ని కలిగి ఉండకూడదు, అసత్యాన్ని నేను ఫాలో అవ్వకూడదు. నేను ప్రభు విషయంలో ప్రతీది కూడా సత్యపరంగానే ఉండాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. నేను పొందే బాప్తిస్మం వాక్యానుసారమైందై ఉండాలి. చేసే బోధ వాక్యానుసారమై ఉండాలి. నమ్మే సువార్త వాక్యానుసారమై ఉండాలి. నమ్ముతున్న కృపావరములు, వాటి విషయమైనటువంటి సంగతులు వాక్యానుసారమైనవై ఉండాలి. ఏ సిద్ధాంతమైనా ఆఖరికి రాకడకు సంబంధించినటువంటి విషయాలు కూడా, రాకడకు సంబంధించిన విషయాలు కూడా నేను సత్యమే నమ్మాలి, అసత్యాన్ని నేను నమ్మకూడదు అనేటువంటి తీర్మానం ప్రతి విశ్వాసికి ఉండాలి. చాలా వరకు విశ్వాసులు ఎట్లా ఉంటారో తెలుసా? మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను. చదువు లేని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువుకున్న వాళ్ళు కూడా సత్యం విషయంలో ఆసక్తి ఉండదు, సత్యం విషయంలో పట్టింపు ఉండదు, సత్యం విషయంలో రోషం ఉండదు. అదేంటంటే అందరూ దైవ సేవకులేగా, సేవకుల జోలికి మనం వెళ్ళకూడదు. ఎవరైనా సేవకులే, ఎవరు చెప్పినా వినాల్సిందే అనే ఒక గుడ్డితనంలో కొంతమంది విశ్వాసులు ఉంటూ నేను చూశాను. అమ్మా, అందరూ సేవకులు కాదమ్మా. ఒక వచనం చూపిస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక తీసుకోండి అమ్మా. ఒకసారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. ఒక్కసారి చూడండి, చదువుకున్న వాళ్ళు చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారి కంతము కలుగును. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇప్పుడు అపోస్తలులు కాదంట, అంటే పంపబడిన వాళ్ళు కాదు దేవుని చేత. ఇప్పుడు దయ్యం చేత పంపబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తాము అపోస్తలులు కాకయ్యే అపోస్తలులు అని చెప్పుకొని సాతాను సమాజం. వీళ్ళు సంఘంలోనికి జొరబడ్డారు. సాతానే వెలుగుదూత వేషం ధరించుకొని నేను వెలుగు సంబంధిలా ఉన్నాను చూడండి అని మోసం చేస్తున్నప్పుడు
వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకోవడం గొప్ప సంగతి కాదు, ఆశ్చర్యం కాదు. వీళ్ళు వస్తారు, మేము క్రైస్తవులమే అంటారు, కానీ వాక్యం ఒప్పుకోని సంగతులు అనేకములు చేసి చూపించి బోధించి సంఘాన్ని నాశనం చేయడానికి తోడేళ్లలాగా తయారవుతారు.